హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన చేతి వంట విత్ సంధ్య. రోగ నిరోధక శక్తిని పెంచి వందల వ్యాధులను దూరం చేసి ఆరోగ్యానికి మేలు చేసే మునగాకుతో మసాలా వడల్ని ఇలా తయారు చేయండి, చాలా రుచిగా ఉంటాయి. ముందుగా ఒక బౌల్లో 1 కప్ శనగపప్పును తీసుకొని క్లీన్ గా వాష్ చేసుకోండి. ఇందులో వాటర్ ని యాడ్ చేసి 2 to 3 అవర్స్ పాటు నానబెట్టుకోండి. ఇలా 2 to 3 అవర్స్ పాటు నానబెట్టుకున్న శనగపప్పులో కొంచెం పక్కన పెట్టేసుకొని మిగతాదంతా మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులో 2 పచ్చిమిర్చిని ఈ మాత్రం అల్లం ముక్కని కట్ చేసి వేసుకోండి. ఇందులో 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మునగాకుని ఇలా కొమ్మలుగా ఉండేటప్పుడే క్లీన్ గా వాష్ చేసుకొని చక్కగా విదిలించుకుంటూ దులిపేసుకుంటే వాటర్ అంతా డ్రై అయిపోతుంది. అదే మునగాకు అంతటిని తుంచుకున్నాక కడిగితే వాటర్ ని డ్రై చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. అందుకే ఇలా కొమ్మలుగా ఉండేటప్పుడే క్లీన్ గా వాష్ చేసుకొని విదిలించుకుంటే వాటర్ అంతా డ్రై అయిపోతుంది. ఇలా వాటర్ అంతా డ్రై చేసుకున్నాక మునగాకుని కొమ్మలు లేకుండా ఇలా చక్కగా తుంచుకోండి. బ్లెండ్ చేసుకున్న శనగపప్పు పేస్ట్ లో మనం ముందుగా పక్కన పెట్టుకున్న కొంచెం శనగపప్పుని వేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ ని, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని 1 టీ స్పూన్ శనగపిండిని, 1 టీ స్పూన్ వరిపిండిని వేసుకోండి. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నాక మనం తుంచుకున్న మునగాకును కూడా ఇందులో వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు పిండిని చక్కగా కలుపుకోవాలి. పిండిని వడలు వేసుకోవడానికి వీలుగా ప్రిపేర్ చేసుకోండి. పిండి కొంచెం లూజ్ గా అనిపిస్తే వరిపిండిని యాడ్ చేసుకోండి. అదే పిండి గట్టిగా ఉండి వడలు వేసుకోవడానికి షేప్ రాకపోతే కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని గారెలు వేసుకోవడానికి పిండిని ఇలా తయారు చేసుకోండి. ఇందులో పిండిని కొద్దిగా తీసుకుంటూ ఇలా రౌండ్ బాల్స్ లా చేసుకొని అరచేతిలో ఇలా వడల్లా ఒత్తేసుకొని గారెలు వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని వడల్ని ఒత్తేసుకొని 1 by 1 ఇలా వేసుకోండి. చేత్తో వడలు వేయడం రాని వారు పాల ప్యాకెట్ కవర్ ని యూజ్ చేసి వడలు ఇలా మంచి షేప్ వచ్చేటట్టు చేసి వేసుకోండి. ఈ విధంగా ఆయిల్ కి సరిపడా వడల్ని వేసుకొని 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటూ ఈవెన్ గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అంతేనండి, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకుతో మసాలా వడల్ని చల్లని సాయంత్రం పూట వేడివేడిగా చేసి పెట్టండి, చాలా రుచిగా ఉంటాయి. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మునగాకు మసాలా వడల్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ప్లేట్ అవుట్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.